చాలా మంది పేరెంట్స్ కూడా నన్ను అడుగుతారు ఏ ఏజ్ నుంచి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి స్టార్ట్ చేయాలి. సెక్స్ ఎడ్యుకేషన్ పర్సే కాకుండా కూడా మనం ఒక 4-5 year old పిల్లల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు విత్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్. పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పాప ఇంకా చిన్న పిల్ల, మా బాబు ఇంకా చిన్న బాబు, అవసరం లేదు, వాళ్ళకి ఏం తెలీదు, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళకి తెలియని విషయాలు నేను వాళ్ళ మైండ్ లో పెట్టడం ఎందుకు. ఐ వాజ్ ఇన్వైటెడ్ ఇంటూ అ వెరీ బిగ్ స్కూల్ ఫర్ అ టాక్ ఆన్ సెక్స్ ఎడ్యుకేషన్. అసలు ఒక రోజు ముందైతే how do I tell it to a bigger group of people? If it is 1 or 2 close sessions personal ga ఇప్పుడు వాళ్ళలో కొంతమందికి కొన్ని తెలుస్తాయి, కొంతమందికి కొన్ని తెలియదు, ఎలా చెప్తాను. At the end of the session 2 girls came to me and one of them asked me, ma'am, I think I'm a bisexual. Okay. And here I'm wondering, I was worrying how to convey this message to them. And they were telling like I'm a boyfriend and we kiss and all. గైనకాలజిస్ట్ అంటే ఎలాంటి మనం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాము? గైనకాలజిస్ట్ యాజ్ అ గైనకాలజిస్ట్ వాట్ డు ఐ డు కదా. సో చాలా మంది ఏమనుకుంటారంటే గైనకాలజిస్ట్ దగ్గరికి ఏదో ప్రెగ్నెన్సీ వస్తే వెళ్ళాలి, లేదా కన్వర్టెడ్ ప్రెగ్నెన్సీ వస్తే వెళ్ళాలి, అబార్షన్స్ కి, లేకపోతే ఏమైనా బ్లీడింగ్ ఇష్యూస్, సర్జరీస్, వీటికి వెళ్ళాలి అనుకుంటారు కదా. అంటే యూ యూజువలీ see a doctor when you have a problem. But నేనేమంటానంటే even if you do not have any problem, just go and see a gynecologist on regular basis. Because there are so many things that we can detect. ఇప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి, ప్యాప్స్మియర్ చేసుకోవాలి రెగ్యులర్ గా. సో ఇవి మనకు ప్రాబ్లం ఉంటే వెళ్ళేవి కాదు కదా. స్క్రీనింగ్ టెస్ట్ మీనింగ్ ఏంటంటే ఈవెన్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ద స్క్రీనింగ్ టెస్ట్ ఈస్ డన్ ఆన్ యూనివర్సల్ బేసిస్. ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి. సో సచ్ టెస్ట్ కెన్ బి డన్. సో వాట్ ఐ వుడ్ రికమెండ్ ఈస్ once a year at least go and see a gynecologist. Then అలాగే పిల్లలకి వ్యాక్సిన్ ఉంటుంది, ఈవెన్ మనం కూడా చేసుకోవచ్చు బిలో 45 years. సర్వికల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి వ్యాక్సిన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు పిల్లలు మెచ్యూర్ అయ్యే ఏజ్ ఉంది. సో ఆ పిల్లల్ని ఒకసారి తీసుకెళ్ళండి గైనకాలజిస్ట్ దగ్గరికి. అసలు మెనార్కీ అంటే ఏంటి, బాడీలో ఏమేం చేంజెస్ వస్తాయి, అది ఎట్లా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ బాడీలో అయ్యే చేంజెస్ ని, అండ్ పీరియడ్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇదంతా కూడా ఎడ్యుకేట్ చేయడానికి కుదురుతుంది కదా. అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఐ వుడ్ సే ఇఫ్ మదర్ ఆర్ ఫాదర్ కెనాట్ డూ ఇట్, యూ క్యాన్ టేక్ దెమ్ టు గైనకాలజిస్ట్. చిన్న సెషన్స్ లాగా ఏమన్నా అట్లా ఇప్పించవచ్చు. బికాస్ వాళ్ళ బాడీలో ఏ చేంజెస్ వాళ్ళకి తెలియాలి. అసలు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఈ అవేర్నెస్ పిల్లలకు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. కరెక్ట్. సో నాట్ జస్ట్ ఫర్ వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్, యూ క్యాన్ సీ ఎ గైనకాలజిస్ట్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇందాక సెక్స్ ఎడ్యుకేషన్ అని అన్నారు, అంటే చాలా మంది పేరెంట్స్ కూడా నన్ను అడుగుతారు ఏ ఏజ్ నుంచి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి స్టార్ట్ చేయాలి? సెక్స్ ఎడ్యుకేషన్ పర్సే కాకుండా కూడా మనం ఒక 4-5 year old పిల్లల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు విత్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అంటాను నేనైతే. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఒకవేళ ఫేస్ చేస్తే దే షుడ్ ఇమ్మీడియట్లీ కమ్ అండ్ టెల్ ద పేరెంట్స్, అది చెప్పాలి. అండ్ ఇంకా వాళ్ళు మెనార్కీకి ముందు నేను చెప్పినట్టు చేంజెస్ చెప్పాలి. అండ్ ఒకసారి మెచ్యూర్ అవ్వగానే దే షుడ్ బి టోల్డ్. అసలు మెచ్యూర్ అంటే ఏంటి, అసలు బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, అసలు వాట్ డూ యూ థింక్, వై డూ వీ గెట్ ద ఫస్ట్ పీరియడ్? దట్ మీన్స్ వీఆర్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్. మన బాడీలో ఎగ్ రిలీజ్ అయ్యి అది ప్రెగ్నెంట్ అవ్వకపోతే మనకి పీరియడ్ వస్తుంది, దట్ బ్లడ్ గెట్స్ షెడ్. దట్ మీన్స్ అక్కడి నుంచి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి అర్థం అయ్యేలాగా ఓవర్వెల్మింగ్ గా అనిపించకుండా సటిల్ వేలో ఎడ్యుకేట్ చేయాలి. అదే సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ గురించి చెప్పాలి. వాట్ డిసీజెస్ క్యాన్ దే గెట్ ఇఫ్ దే డూ థింగ్స్ లైక్ కిస్సింగ్ కానీ ఆర్ ఈవెన్ మోర్ ఇంటిమేట్ ఫిజికల్ రిలేషన్షిప్స్ లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వాట్ ఆల్ దే కెన్ ఎక్స్పెక్ట్ ఆర్ వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ దే క్యాన్ ల్యాండ్ ఇన్ టు. ఇది కూడా అవేర్నెస్ మనం యాజ్ పేరెంట్స్ క్రియేట్ చేయాలి.
అవును, అంటే పేరెంట్స్ కి కూడా తెలీదు, అంటే స్కూల్స్ లో అవన్నీ కూడా జరుగుతున్నాయి, అవి నార్మల్ అయ్యాయి. బట్ పేరెంట్స్ కి అవన్నీ స్కూల్స్ లో కాలేజెస్ లో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు అవేర్నెస్ లేకుండానే అలా జరుగుతున్నాయి. మరి పేరెంట్స్ కి తెలియనప్పుడు వాళ్ళని ఎలా అవేర్ చేస్తారు, ఎలా తీసుకెళ్తారు అలాంటి టైమ్స్ లో? పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పాప ఇంకా చిన్న పిల్ల, చిన్న పాప, మా బాబు ఇంకా చిన్న బాబు, ఇప్పుడే అవసరం లేదు, వాళ్ళకి ఏం తెలీదు, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళకి తెలియని విషయాలు నేను వాళ్ళ మైండ్ లో పెట్టడం ఎందుకు, ఇలా అనుకుంటారు. అవన్నీ వాళ్ళే తెలుసుకుంటారు. You know some of the stories that I have. I was invited into a very big school for a talk on sex education. అసలు ఒక రోజు ముందైతే మై హస్బెండ్ ఇస్ రైట్ హియర్, నేనైతే తనతో ఎలాగ చెప్పాలి, చిన్న పిల్లలు వాళ్ళు సేమ్ థింగ్ అలా అనుకుంటా, హౌ డు ఐ టెల్ ఇట్ టు bigger group of people. If it is 1 or 2 close sessions, personal గా ఇప్పుడు వాళ్ళలో కొంతమందికి కొన్ని తెలుస్తాయి, కొంతమందికి కొన్ని తెలియదు, ఎలా చెప్తాను అని I thought a lot అసలు, because that topic is new to me also as a gynecologist. మాట్లాడం కదా, we usually give consultations for bigger problem, we do surgeries, we do deliveries. These are not just మనం explain చేస్తాం కానీ these are not the things that we do regularly. So I really thought about it a lot, and then somehow కొంచెం careful గా I could finish that session. And at the end of the session, 2 girls came to me, and one of them asked me, "Ma'am, I think I'm a bisexual." The girls, they're talking about their sexuality. And here I'm wondering, I was worrying how to convey this message to them. And they were telling like I have a boyfriend and we kiss and all. So they were asking me all that. So మనము పిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళకి ఎంత తెలుసు అనుకుంటామో అంతకంటే ఎక్కువే వాళ్ళకి తెలుసు. Correct. That is the truth that we have to accept. You would be shocked. My daughter is 9 years old. If you watch something and if she sees a scene where the couple are kissing, she's like, I think I'm not supposed to see this. So that means she knows that something is there that only adults know and I'm not supposed to know. They know that the difference. She's a 9-year-old. See, I cannot stop her from using a phone. We cannot stop them from using a television. Anything can pop up anytime. Even if they're watching a normal thing, something else can pop up which can increase their curiosity. Kids are very curious to know things. సో ఎక్కడి నుంచో తెలుసుకోవాలి, అది ఏంటి తెలుసుకోవాలి అని వాళ్ళకి అనిపించడం కంటే ముందే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం బెటర్. We have to take that time. We have to put that effort. As a team, mother and father should put that effort. Correct. And one more thing, what I would tell the usually in school health programs, I interact with kids only. What I tell them is, who are you closest to? నీకు ఏదైనా పీరియడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా ఓన్లీ అమ్మకే చెప్పాలా? నో నీడ్. యూ క్యాన్ టాక్ టు యువర్ ఫాదర్ ఆల్సో. whoever you feel comfortable with, you go and tell them. మీకు ఏ ప్రాబ్లం ఉందనిపించినా go and tell your parents first, because who is your best friend అని అడుగుతాను. వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తారు. Who is my best friend? Actually, who are our best friend at that age? Our parents are our best friends. They are the ones who protect us from everything. So ఎప్పుడైనా మీకు ఏదైనా మీరే తప్పు చేశారు అని మీకు అనిపించినా కూడా go and tell your parents. They love you so much. They will not judge you. They will not scold you. They are the ones who are always ready to help you. So parents ఆ కాన్ఫిడెన్స్ ని పిల్లలు ఇన్స్టిల్ చేయాలి. నీకు నువ్వు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి రాకుండా చూసుకో, ఈ బౌండరీ నీకు నువ్వు డ్రా చేసుకో. అయినా కూడా ఒకవేళ ఎప్పుడైనా పొరపాటు నీ వైపు నుంచి తప్పు ఏమైనా జరిగినా ఐఎమ్ దేర్ ఫర్ యూ. యూ ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ and tell me at the earliest. Then only we can help them. The teenage pregnancies are increasing. Unwanted pregnancies. So many people come with unwanted pregnancies. If we want to protect them, we should tell them this. అంటే పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వలేక పిల్లల్ని భయపెడుతున్నారు. నీకు ఇవన్నీ ఎందుకు, అలాంటి పని చేసావా, అది అవ్వలేక కాదు. I would say అది ఇప్పుడు వాళ్ళు కూడా అషేమ్డ్ గా ఫీల్ అవుతున్నారు. మనల్ని తీసుకుంటే ఇప్పుడు మనము కొంత మాట్లాడగలుగుతున్నాము. నేనే నా గురించి ఆలోచిస్తే ఒక 10 or 15 or 20 years ago, ఇప్పుడు నేను మా అమ్మతో ఏమైతే మాట్లాడగలను నేను అప్పుడు మాట్లాడలేను. కరెక్ట్. I have changed a lot after joining gynecology. Now I never used the word sex also before. Now I use it day in and day out that I'm used to it. Now I think that it is a normal thing. It is okay to talk about it. But back then, even I was shy. Imagine my mother. What would she feel? It is not easy for our parents to discuss
ఆల్ దీస్ థింగ్స్ ఓపెన్లీ. ఆ జనరేషన్ చెయ్యలేరు. అవును. కొంతమంది చేయగలరేమో, హు ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్, హు హ్యాస్ దట్ ఎక్స్పోజర్, who go out and meet people, maybe they can. But నా బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చిన పేరెంట్స్ అయితే మాత్రం they cannot. But at least from our generation, అవును. this scenario should change. We have to be our girls' best friends or our boys' best friends. కరెక్ట్. Yeah. ప్రెగ్నెన్సీ రాగానే ఉమెన్ లో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్ అన్నవి ఆర్ చిన్న చిన్న ఇష్యూస్ అన్నవి, వామిటింగ్ చేసుకుంటే యూరిన్ లీక్ అవటం కానీ, తుమ్మితే యూరిన్ లీక్ అవటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎనీ ట్రైమిస్టర్ ఉండొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కొందరికి ఈజీగా అసలు ప్లాన్ లేకుండానే అవుతారు. కొందరేమో 10 to 15 years ట్రై చేసినా కూడా కొందరికి అవ్వరు. ఎందుకు అలా అంటే? ప్రాబ్లమ్స్ ఈజ్ రేసింగ్. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి. రాంగ్ వర్క్ అవర్స్ ఐ వుడ్ సే. సర్కడియన్ రిథమ్ కి బాడీ లైన్ అయి ఉంటుంది. నైట్ లో పని చేస్తారు, మార్నింగ్స్ పడుకుంటారు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, వైటమిన్ డి ఉండదు. ఒబెసిటీ, లాంగ్ టర్మ్ లా కూర్చుంటారు, బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ అంటే హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి, పీసీఓడి వస్తుంది. అందరికి యంగ్ ఏజ్ నుంచి పీసీఓడి, ఆటోమేటిక్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది వాళ్ళకి.